నేను వైజాగ్లో కూడా ఉన్నాను కదా, ఎంవిపి కాలనీ లాంటి చోట్ల 4,500 అద్దెకున్నాను నేను అక్కడ. అక్కడ ఆ రేంజ్లో దొరుకుతాయి. ఎంవిపి లాంటి చోట్ల కొంచెం ఎండింగ్లో ఇప్పుడైతే పెరిగి ఉండొచ్చు, ఇంకో 4-5 వేలు పెరిగి ఉండొచ్చు. బట్ వీళ్ళకి అది కంఫర్టబుల్ ఏరియా అవుతుంది. అంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలలో ₹1,00,000 బతికే వాళ్ళు ఇక్కడ 70,000తో బతకగలరు. 50 అని చెప్పను కానీ 70తో బతకగలరు. 30,000 మిగులుతాయి. ప్లస్ అక్కడ నాయిస్, అక్కడ పొల్యూషన్తో విసిగిపోయారు వాళ్ళు. కొత్తదనం కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నది వీళ్ళకి ఇంటర్నల్గా వాళ్ళని అడిగారు మెయిల్స్ ఇచ్చి, మీరు ఏది చూస్ చేసుకుంటారు, 2 టైరా ఏ సిటీలు అని చెప్పేసి. అప్పుడు ఎక్కువ మంది 2 టైర్ సిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. మీకు చెన్నైలో కూడా, తమిళనాడులో కూడా చెన్నై కాకుండా కోయంబత్తూరు అట్లాంటి వాటికి ప్రయారిటీ ఇచ్చారు చాలామంది. అట్లాగే కేరళలో త్రివేంద్రం, ఇంతకుముందు కోచి అందరూ ఎగబడేవాళ్ళు, ఇప్పుడు త్రివేంద్రం కానీ ఇట్లాగా 2 టైర్ సిటీల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు. ప్లస్ వాళ్ళకి కూడా ఎక్స్పెండిచర్ తక్కువ. హైదరాబాద్, బెంగళూరు లాంటి చోట్ల ₹1,00,000 అవుతుంది అనుకుంటే ఇక్కడ 50,000తో పని అయిపోతుంది వాళ్ళ మెయింటెనెన్స్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని ఎక్కడో మియాపూర్ నుంచి పట్టురావాలి, లేకపోతే అదేది ఎల్బీ నగర్ నుంచి పట్టురావాలంటే దాన్ని ఏమంటారు, వీళ్ళకి లాజిస్టిక్స్ ఏర్పాటు చేయాలి కదా, బోల్డ్ అంత దూరం తీరిపోతుంది. అదే ఇక్కడైతే తక్కువలోనే దొరుకుతాయి. కాబట్టి కంపెనీలు వైజాగ్ ప్రయారిటీ ఇవ్వడానికి వీలుంటుంది. టీసీఎస్ రావడం అన్నది ఒక రకంగా అది ప్రయోజనం. అంటే దీనివల్ల ఒకటి సార్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చే పరిశ్రమలు ఏదైనా ఇటువంటి టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వైజాగ్లోనే మాకు స్థలాలు కావాలి, అక్కడే మేము పెడతాము ఇంకా